అనంతపురం నగర శివారులోని అయ్యవారిపల్లకు చెందిన వెంకటరెడ్డి ఎంటెక్ వరకు చదివారు. అయితే ఉద్యోగం రావాల్సి ఉండగా 3 మార్కుల్లో ఉద్యోగ అవకాశాలు చేజారిపోవడంతో అతడు సన్నగిల్లిపోలేదు. ఉద్యోగ అవకాశాలను వెతుక్కుంటూనే మరోవైపు అభివృద్ధి పదం వైపు వెళ్లాలనే ఆలోచనతో నాటి కొల్ల ఫారంని సొంతంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సందర్భంగా అందులో సాధక బాధలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా సక్సెస్ అయ్యారు, ఇంకా ఎలాంటి అవకాశాలు కావాలి అనే దానిపై ఇప్పుడున్న యువతకు ఏ విధంగా చెప్పదలుచుకున్నారు వెంకటరెడ్డి అనే దానిపై ఆయన అడిగి మరిన్ని వివరాలు తెచ్చుకుంటాం. ఫస్ట్ మా నాన్న అగ్రికల్చర్లో ఉండే ఎక్స్పీరియన్స్ తోటి నాకు కూడా అది బాగా మంచిగా అవగాహన ఉందండి. మేము అప్పుడు సేద్యం బాగా నా చిన్న ఏజ్లో హాలిడేస్లో ఉన్నప్పుడు కూడా వ్యవసాయం చేసేవాళ్ళని, నాన్నకి హెల్ప్ చేసుకుంటూ ఉండేవాడిని. నాకు ఈ బ్యాంక్ కోచింగ్కి వెళ్ళినానండి నేను. అప్పుడు నాకు 3 మార్క్స్లో జాబ్ రాకపోవడంతో ఇంకా మనకంటూ ఇక్కడే ఏదైనా, నాన్నకి నేను ఒకడే కొడుకు కావడంతో ఇక్కడే ఏదైనా అగ్రికల్చర్ చేసుకుంటూ ఏదైనా బిజినెస్ ఏమైనా ప్లాన్ చేద్దామనే ఆలోచనతోనే ఇటు వచ్చాము. అగ్రికల్చర్ చేసుకుంటూ 1 ఇయర్ ఉండగా మా బావ నేను ఇద్దరం కలిసి నాటి కోళ్ళ ఫారం స్టార్ట్ చేద్దామనే ఆలోచనతో ప్లాన్ స్టార్ట్ చేసేసామండి. ఇక్కడ మనం యాక్చువల్గా ఫస్ట్ బ్రాయిలర్ అయితే చూసామండి. బ్రాయిలర్ అందరూ చేస్తున్నారు, మన క్లైమేట్కి బ్రాయిలర్కి అంత అనుకూలంగా ఉండదు, నాటి అయితే కొంచెం అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో నాటి మీద కొంచెం గ్రౌండ్ వర్క్ చేసామండి. ఎక్కడ దొరుకుతాయి పిల్లలు, ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడైతే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం చూసి తమిళనాడు బ్రీడ్, ఆసిల్ బ్రీడ్ అయితే బాగుంటుందని మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మనకి అక్కడ ఇదే ఫీల్డ్లో ఉన్నారండి. అది మాకు బాగా ప్లస్ అయింది. అదే ఎక్స్పీరియన్స్తో మేము వాళ్ళ గైడెన్స్ తీసుకొని ఇక్కడ ప్లాన్ చేసి మొత్తం షెడ్ అంతా కన్స్ట్రక్ట్ చేసుకొని మొత్తం ఇన్వెస్ట్ చేసుకొని స్టార్ట్ చేసామండి. ఒక 2-3 బ్యాచెస్ వరకు మాకు లాసే నడిచిందండి. అంటే లాస్ అంటే భారీ లాసే అండి ఫస్ట్ 2-3 బ్యాచెస్. దాంట్లో మాకు మొత్తం మీద మాకు అర్థమైనది వచ్చేసి మన అనంతపూర్ క్లైమేట్, ఈ వెదర్కి వచ్చేసి మనకి ఎలాగైతే మనకి ఆవులు అయితే మాకైతే ఐడియా ఉందండి. ఎక్కడైతే ఇప్పుడు చిక్బలాపూరు అటువైపు నుంచి తీసుకునే ఆవులు తీసుకొస్తే అక్కడ 10 లీటర్స్ పర్ డే ఇచ్చే ఆవులు, పూటకి 10 లీటర్లు ఇచ్చే ఆవులు అనంతపూర్ రీజన్కి వచ్చేప్పటికి 7 to 8 లీటర్స్ ఇవ్వడానికే మనకి ఎలా అవుతుంది, కష్టం అవుతుంది. ఎందుకు? డ్యూ టు ద రీజన్ ఆఫ్ ఈ క్లైమేట్లో మరి నాకు తెలిసి క్లైమేట్ వెదర్ కండిషన్స్ అయితే మాకు అంత ఐడియా లేదు, కానీ నాకు తెలిసినంత వరకు క్లైమేట్లో ఉన్న ఏమంటారు తడి శాతము, వేడి ఎక్కువ ఉండడం వల్ల సేమ్ అదే ప్రాబ్లమే మాకు దీంట్లో కూడా మాకు ఫేస్ అయింది. ఫస్ట్ గ్రోత్ పరంగా చాలా ఇబ్బంది అయిందండి మనకి తమిళనాడులో మా బావ వాళ్ళ ఫ్రెండ్స్కి ఉన్న ఫామ్స్లో FCR రేషియో ఇక్కడ చాలా ఎక్కువ వచ్చేస్తుంది. అంటే 5 to 6 kgsలో రావాల్సిన వెయిట్స్ మనకి 8 kgs కూడా రాలేదు. నేను ఫస్ట్ 3 బ్యాచెస్లో డిఫరెంట్గా అంటే ఫీడ్ మార్చి చూడడము, కంపెనీ ఫీడ్ వాడితే ఎలా వస్తుంది. మేము ఎక్కువ కంపెనీ ఫీడ్లు ఎక్కువ వాడమండి, ఎందుకంటే డ్యూ టు ద కాస్ట్ బ్యారర్ మనం చేయలేము. కాస్ట్ చాలా ఎక్కువ వచ్చేస్తుందండి కంపెనీ ఫీడ్ వాడితే, మనకి మిగిలేదు ఏమీ ఉండదు. 2 కంపేర్ చేసాం, అక్కడ ఇక్కడ మొత్తం కంపేర్ చేస్తే మనకి వచ్చేసి FCR రేషియో ఇక్కడ ఎక్కువ వచ్చేసి మనకి లాస్ ఇక్కడే వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ పెంచి అమ్మడం కాటికి తమిళనాడులో మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కోళ్ళు తీసుకొని అక్కడ ఇక్కడ మనం స్టాక్ పాయింట్ లాగా, లేదంటే ఇక్కడ మనకి ఏమైనా గ్రోత్ ఇంకా కావాలి అంటే ఇక్కడ పెంచుకొని అమ్మడమే బెటర్ అనిపిస్తుంది. ఇంకొక రీజన్ ఏమంటే మన అనంతపూర్ డిస్టిక్లో వచ్చేసి అందరికీ ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, 1.5 kgs మేల్ బర్డ్ అయినా కానీ సేల్ అవుతుంది, ఇష్టపడతారు. కానీ మన అనంతపూర్ డిస్టిక్లో మటుకు 1.5 మేలు ఇష్టపడరండి. మినిమం 1.5 పైన ఫీమేల్ ఉండాలి, అట్ సేమ్ టైం 2 kgs అలాగా మేల్ ఉండాలి. మనకి తమిళనాడు ఎక్కడ వాళ్ళు చూసినా 1.5 ఫీమేల్ పెంచాలంటే కష్టపడతారండి. ఎందుకంటే మనకి ఎలా అంటే పర్ డే 120 grams ఫీడ్ దాకా తీసుకుంటాయి, ఏజ్ ఎక్కువ అయ్యే కొద్ది కోళ్ళు. అప్పుడు వాళ్ళకు కూడా FCR రేషియో పెరుగుతుంది అనే ఉద్దేశంతో కొంచెం చిన్న కోళ్ళు అమ్మేస్తారు. మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఎంత వస్తుందంటే అరౌండ్ మనకు వచ్చే ప్రాఫిట్ అంతా మనకి ఓన్లీ ఫీడ్లోనే ఖర్చు పెట్టాల్సి వచ్చేస్తుంది, అంటే ఎక్స్ట్రా ఫీడ్. ఆ ఉద్దేశంతో మనము అక్కడ నుంచినే తీసుకొని రావడము. ఇప్పుడు మనకి ఇంకా వెయిట్లు తక్కువ ఉన్నాయా, ఒక 10 days కానీ 15 days కానీ పెంచడం. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అందరూ ఫ్రెండ్సే కాబట్టి మనకి ఎంత వెయిట్ కావాలో అంత వెయిట్ వరకు అక్కడే పెంచుతున్నారు. అక్కడ పెంచిన దాన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నాం. సుమారు నెలకు ఎంత లాభాలు రావచ్చు మీకు? మేమైతే అంటే మేము తక్కువ పెట్టుకుంటే తక్కువ వస్తుందండి, మేము ఎక్కువ చేస్తున్నామండి. ఈ మంత్ ఇది శ్రావణ మాసం కాబట్టి డల్ ఉంటుందండి. అరౌండ్గా మంత్లీ మేము మినిమం 2500 బర్డ్స్ అయితే సేల్ చేస్తాం శ్రావణ మాసంలో. ఈ దాంట్లో పెద్ద గేమ్ ఉండదండి, అంతా ఒక 20-25,000 వస్తుంది.
మేము అదే మనకి శ్రావణ మాసం కాకుండా నార్మల్ మంత్స్లో అయితే 5,000 బర్డ్స్. అంటే ఆ డబ్బులు ఎంత వస్తాయి ఆదాయం మీకు? మనకి ఒక 50,000 వస్తుంది. 50,000 వరకు వస్తుంది. ఓకే. ఇంకా ఇప్పుడున్న యూత్కి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నిరాశ నిస్పృహలతో ఉద్యోగం రాలేదని, ఉద్యోగం ఒక్కటే ట్రై చేయాలి అని అనుకోకూడదండి. ఉద్యోగం అందరికీ ఉద్యోగాలే కావాలంటే ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు మనము ఒక ఇద్దరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలగాలి. నేను అనుకోండేది కూడా యాక్చువల్గా అయితే అదే. మా నాన్న అయితే ఒక 2 ఎకరాల పొలం వరకు ద్రాక్ష తోట అయితే పండించేవాడు. మా నాన్న 2 ఎకరాలు పండించాడు. నేను ఇంకా ఏదన్నా నేను వచ్చినాక నేను 2 ఎకరాలే పండిస్తే నాకంటూ ఒక విలువ కొంచెం పెరగదు. మా నాన్న చేసిందే నువ్వు చేస్తున్నావు, మీ నాన్న చేస్తుందే నువ్వు చేస్తున్నావు కదా అని అన్ని ఆప్షన్ ఎవరికి ఇవ్వకూడదు అని నేను ఇలా షెడ్ పెట్టానండి. దీని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వేరే చేళ్ళల్లో కూడా బోర్లు వేసుకొని ఇప్పుడు ఒక 7 ఎకరాలు దానిమ్మ కూడా సాగు చేస్తున్నాము. అది ఇంకా జస్ట్ 10 months ప్లాంటేషన్. ఇంకా నెక్స్ట్ ఇయర్కి క్రాప్కి వెళ్తామండి. అది ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకొకటి ఏమంటే, ఎవరైనా కానీ నిరుద్యోగులు ఎవరైనా కుంగిపోకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎంత అయితే అంత వాళ్ళ దాంట్లో డెవలప్ కావాలనే కోరుకోవాలి. మనం ఎంత డిప్రెషన్లోకి వెళ్ళినా మనకైతే 1 రూపీ కూడా రాదు. అలా అని మీరు ఏదన్నా కొంచెం ఎంకరేజ్, ఎవరైనా మీ బంధువులు కానీ ఎవరైనా సలహాలు తీసుకొని మన స్తోమత ఎంత ఉంటే అంతవరకు డెవలప్ అవ్వడానికే చూసుకొని స్టెప్ బై స్టెప్ ఒక అడుగు వేసుకుంటా పైకి రావాలనే కోరుకోవాలి. ఏదో సామెతలు చెప్పారు కదండి, అవన్నీ మనకు పెద్దవాళ్ళన్నీ మంచివి చెప్పింటారండి. దాన్ని మనం పాజిటివ్ తీసుకొని నెగిటివ్ పక్కకు వదిలిపెట్టేసేయాలి. మనం కష్టపడితే సక్సెస్ ఏ రోజుకైనా వస్తుంది. కానీ దీంట్లో కూడా లోటుపాట్లు చాలా ఉన్నాయండి. ఫస్ట్ మేము పెట్టినప్పుడు మేమంతా బయట మా గుడ్ విల్ మీదే తీసుకొని, అంటే మా నాన్న అంటే కృష్ణారెడ్డి అంటే సమాజంలో మంచి పేరుంది కాబట్టి నాకు ఇంత పలానా అమౌంట్ కావాలి, ఇంత కావాలి అని ఎవరన్నా మన బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ అంటే నాన్నకు తెలిసిన వాళ్ళని కానీ ఎవరినన్నా అడిగితే ఆ రోజు మా నాన్న గుడ్ విల్ మీద ఇచ్చారు. అదే నేను బ్యాంక్కి వెళ్ళి అడిగితే రిటర్న్స్ కావాలి, 3 years రిటర్న్స్ కావాలి అన్నారు. నేను అప్పుడే ఇంకా జస్ట్ పాస్ అవుట్ అయ్యి ఒక 2-3 years నేను జాబ్ ట్రయల్స్కి వెళ్ళి వచ్చాను. నాకు రిటర్న్స్ ఎలా వస్తాయండి? అందులో కూడా రిటర్న్స్ ఫైల్ చేసి ఉండాలి అన్నారు. ఎంప్లాయీ రిటర్న్స్ కూడా సరిపోవు అన్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే గవర్నమెంట్ ప్లస్ బ్యాంకర్స్ రెండు ఏదన్నా ఇద్దరు కంబైన్డ్గా ఏదన్నా ఇచ్చి ఒక ఇట్లా అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి పర్టికులర్గా కంపల్సరీ చేస్తారు, యూత్ వీళ్ళకి చేసే కెపాసిటీ ఉంది అని తెలుసుకోవాలి. మీరు ఎన్నో ఇంటర్వ్యూలో కండక్ట్ అయ్యి ఒక జాబ్ కోసమే ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాము. మీరు ఇంటర్వ్యూ అలా అనుకోకండి. వాళ్ళ ఇన్డెప్త్లో వాళ్ళకి కష్టపడే తత్వం ఉందా లేదా, సరే ఉంది, పలానా అబ్బాయి కష్టపడతాడు కొంచెం కనుక్కొని, లేదంటే లేదు ఆయన ఫెయిల్ అయినాడు అనుకోండి, ఫెయిల్ అయితే ఆయన రీపేమెంట్ ఎలా చేయగలుగుతాడు, ఆయనకి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా, చేయగలుగుతాడా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమి అనేది కనుక్కొని కొంచెం హెల్ప్ చేయగలిగితే బాగుంటుందండి. నాకు ఇంతవరకు ఏ బ్యాంకు ఇవ్వలేదండి లోను. ఇప్పుడు మేము రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాము. ఇప్పుడు మేము ఇన్ని కోళ్ళు అమ్ముతున్నాము, ఇంత చేస్తున్నాము అంటే బ్యాంక్కి 5 టన్నుల పైన అమ్ముతాము. 5 టన్నుల పైన అమ్ముతాము. ఇప్పుడైతే మనకి బ్యాంకర్స్ ఏమి ఇస్తున్నారు కానీ సబ్సిడీ లేదంటున్నారు. ఎందుకు సబ్సిడీ లేదు సార్, మేము ఓన్గా పెట్టుకున్నాము, ఇప్పుడు మీకు ఏమైనా సబ్సిడీ కల్పించేట్లా చూడండి అంటే లేదు సార్, ఓన్లీ ఫ్రెష్గా పెట్టే వాళ్ళకి మాత్రమే సబ్సిడీ వస్తుంది. ఫ్రెష్గా పెట్టే వాళ్ళకి లోన్ రాదు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి లోన్ వస్తుంది, సబ్సిడీ రాదు. ఇప్పుడు మేము పెట్టిన దానికి మేము ఇంట్రెస్ట్ పే చేస్తే తెచ్చాము. 100% నేనైతే బయట 2 రూపీస్ ఇంట్రెస్ట్ పెట్టే తీసుకొచ్చి ఉంటాం. ఎంత తక్కువ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకేమంటే మనకి ద్రాక్ష బాగానే పండింది అంటే మా గురువులు ఉన్నారు నా ద్రాక్షకి, మా నాన్నకి ఎలా హెల్ప్ చేసినారో, నా నాన్నకి ఎలా హెల్ప్ చేసినారో నేను వచ్చినాక బాగుంటుంది అనుకుంటున్నా. ద్రాక్ష అమౌంట్ బాగా ద్రాక్ష పంటలు బాగా సక్సెస్ చేసిన. అనంతపురం నగర శివారులో ఉన్న అయ్యవారిపల్లిలో ఉన్న వెంకటరెడ్డి గారు ఎంటెక్ అయిపోయిన తర్వాత బ్యాంకు ఉద్యోగం రాలేదని చెప్పి నిరుత్సాహపడకుండా కోళ్ల ఫారంలో సక్సెస్ సాధించారు. నెల సుమారు 5,000 కోళ్లను అమ్ముతున్నారు. సుమారు 5 టన్నుల వరకు అమ్మే విధంగా ప్రణాళికలు చేసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు. అయితే ప్రభుత్వం నుంచి లోన్లు ఇవ్వడం లేదని, అదేవిధంగా సబ్సిడీ ఇవ్వాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. మాలాంటి యువత ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే బ్యాంకర్లు చొరవ తీసుకొని ప్రభుత్వం సబ్సిడీలను ఏర్పాటు చేస్తే ఆశాజనకంగా ఉంటుందని చెప్పి వెంకటరెడ్డి గారు తెలియజేస్తున్నారు. ఉద్యోగాలు రాలేదని నిరుత్సాహపడకుండా ఏదో ఒక పని చేసుకునేదానికి నిరుద్యోగులు ఎల్లప్పుడూ ఉండాలని పైన తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి అనంతపురం నుంచి సుమన్ టీవీ.